ఏప్రిల్ టు మార్చ్ సాలరీ ఎంత? ఏప్రిల్ టు మార్చా? ఆ! ఏప్రిల్ టు మార్చ్ అంటే అది నాకు 1,26,000 కట్ అయింది మొత్తం. ఏప్రిల్ టు 4 క్వార్టర్స్ పంపించిండు 16A ఫామ్. అనుకో 4 క్వార్టర్‌లు 4 వస్తాయి. 4 క్వార్టర్లు వచ్చినాయి. ఫస్ట్ క్వార్టర్‌లో 0 ఉంది గ్రాస్. మన ఏంటి అకౌంట్‌కి వాడే మొత్తం ఫ్రీ సాలరీ ఎంత చేసిండు. చెప్పన్న? మంత్లీ సాలరీ ఎంత? మంత్లీ సాలరీ 16,000 వాడు TDS 2లో అప్లోడ్ చేసిండు, రిఫండ్ చూపించిండు ఆల్రెడీ. 16,000 సాలరీ ఇంటూ 12 మంత్స్ 1,92,000 చూపియాలి నువ్వు. 1 అదే lakh మీరు అన్నది నాకు అర్థమైంది. మీరు అన్నది నాకు అర్థమైంది. గ్రాస్ మొత్తం వాడు చూపించాలని అంటున్నారు కదా. అవును. అయితే గ్రాస్ మనం ఎడిట్ చేయకపోతే ఆడ గ్రాస్ ఆల్రెడీ ఫ్రీ ఫిల్ అయింది, ఎడిట్ తీసుకోవట్లేదు. మనం TDS 2లో కటింగ్ చూపించిండు. రివైజ్ చేసుకోవాలి, అది అంతకు మించి చేసేది ఏం లేదు. ఒక మాట, ఫస్ట్ క్వార్టర్లో శాలరీ కట్ అయింది, మనకి ఏం లేదు ట్యాక్స్. దాంతో సంబంధం లేదు. ఇయర్లీ క్రాస్ ఎంత వచ్చిందో అడుగుతాడు వాడు. నువ్వు 4 కంపెనీలు మారి 4 కంపెనీల నుంచి ఎంత శాలరీ తీసుకున్నావు అడుగుతాడు వాడు. ఓకేనా? మరి గ్రాస్ ఇక్కడ చూపించింది కదా, TDS 2లో చూపించింది కదా కింద గ్రాస్ మొత్తం. వాడు అదొక్కటే మిగతా తీసుకోదు కదా. మరి డిడక్షన్స్ లో వాడు మన ఫస్ట్ క్వార్టర్ లో డిడక్షన్ మైనస్ చేసిండు. మనం పే చేయాల్సింది కూడా 0, ఏం లేదు. ట్యాక్స్ లయబిలిటీ కూడా 0 చూపించిండు. అదే అన్న చూపించింది కదా. నేను ఆ లెక్క ప్రకారం ఏది చూసుకున్నా ఇయర్లీ శాలరీ అనేది 1,92,000 కదా. అదే నువ్వు చూపించుకోవాలి. అది ఉన్నదే దాన్ని ఎడిటింగ్ చేసుకోవాలి. ఎడిట్ ఆప్షన్ కింద పక్కన ఉంటుంది పైన, దాన్ని క్లిక్ చేస్తే అయిపోయేది. ఎడిట్ ఉంది, ఎడిట్ ఆప్షన్ ఆల్రెడీ ఉంది, నాకు తెలుసులే కానీ. కాకపోతే వాడు ఏంటంటే ఆడ ఎడిట్ చేస్తలేదు, ఫ్రీ ఫిల్ అయిపోయింది ఫామ్ ఆల్రెడీ. అట్లా ఉండదు అన్న, అట్లా ఏమి ఉండదు. ఇప్పుడు మంత్లీ సాలరీ ఎంతనో అది వాడి ప్రకారం చూసుకోవాలి. వాడు బాగానే ఇస్తాడు. ఒకటే తీసుకుంటే 4 క్వార్టర్లో 1 క్వార్టర్ తీసుకుంది, ఇంకా 3 క్వార్టర్ తీసుకోలేదు. అది గ్రాస్ అనే దగ్గర ఆప్షన్ పెట్టుకొని చేసుకోవాలి అది. సరే మీరు అన్నది అర్థమైంది, అర్థమైంది నాకు. కానీ ఆడ గ్రాస్ నేను చూసిన అన్న ఎడిట్ అన్న మనం మొత్తం ఫైల్ చేసిన తర్వాత రివ్యూ చూపిస్తాడు కదా, మన రిఫండ్ అనేది కూడా చూపించింది ఆడ ఎంత వస్తుంది. రిఫండ్ చూపిస్తాడు, నీకు గ్రాస్ చూపించాలి కదా. సాలరీ ఇప్పుడు ఏసీకే పెట్టి నాకు చెప్తా, ఎక్నాలజ్మెంట్ పెట్టి చెప్తా. గ్రాస్ ఇక్కడ కనపడుతుందా? ఎంత కనపడుతుంది గ్రాసు? 1,26,000లో ఎంత డిడక్షన్ అయిందో ఆడ గ్రాస్ కనపడుతుంది కింద TDS 2లో. డిడక్షన్ ఆడ కనపడుతుంది, మనకు TDS ఎంత కట్ అయింది కూడా ఆడ కనపడుతుంది. రిఫండ్ అమౌంట్ కూడా వ్యూ వచ్చింది. ఇంకేముంది? శాలరీ అన్న నువ్వు నాకు ఏసీకి పెట్టాను, ఎంత ఏదంత నువ్వు వెతకాలి. కానీ ఇప్పుడు ఫస్ట్ ఫామ్ ఓపెన్ చేసి చెప్తా. ఫామ్ ఓపెన్ చేసినాక మీరు అన్నది నాకు అర్థమైందిలే. ఫస్ట్ 1 2 3 4 5 ఇచ్చిన పర్సనల్ డేటా తర్వాత మన గ్రాస్ ఫిల్ చేయాలి. గ్రాస్లో నేను చూసినా కదా మీరు చేసినట్టు. మేము చేసింది మీరు చేసి కుదరదు. మాకంటే ఎక్స్పీరియన్స్ ఉందిగా, మేము చేసుకుంటాం. ఎంత వచ్చిందో మేము చూసుకుంటాం. మీరు ప్రాక్టీస్ చేస్తే ఇంట్లో అవుతుంది ప్రాబ్లం. ఓకేనా? దాన్ని రివైజ్ చేసుకోండి. నేను అనేది ఏంటంటే గ్రాస్ శాలరీ మొత్తం ఒక క్వార్టర్లో 0 ఉన్నా కూడా గ్రాస్ శాలరీ మొత్తం ఆడ మెన్షన్ చేయాలంటారా? అవును. మీకు ఇయర్లీ శాలరీ ఎంత వచ్చో అది మెన్షన్ చేయాలి. అంతేగాని ఇప్పుడు మీకు శాలరీ డిడక్షన్ కాలేదు అనేది ఉండదు అక్కడ. ఇయర్లీ శాలరీ ఎంత అని చూపించుకోవాలి అక్కడ. కొంతమందికి ఇయర్లీ కాకపోయినా లాస్ట్ రూమ్లో కట్ చేస్తారు వాళ్ళు. ఓకేనా? అట్లా కూడా ఉంటుంది. లాస్ట్ క్వార్టర్లో కట్ చేస్తారు వాళ్ళు. ఇప్పుడు నువ్వేం చేయాలి, రివైజ్ చేసుకోవాల్సిందే. నీకు గ్రాస్ ఇన్కమ్ దగ్గర 27,000 నువ్వు చూపించినావు కదా. ఆడ ఎంత రావాలి నీకు? ఎంత రావాలి? యాక్చువల్లీ శాలరీ ఎంత? 1,92,000 రావాలి. అవునవును, రివైజ్ చేసుకోవాలి. మరి స్టాండర్డ్ డిడక్షన్ లో వాడు ఫ్రీ ఫిల్ చేసింది 27,000. వాడు ఏదైనా చేసుకుని సంబంధం లేదు. గ్రాస్ ఉందా లేదా అడుగుతాడు వాడు నీకు. అట్లా మరి ఇక్కడ గ్రాస్ చూపిస్తుంది కదా TDS 2లో అప్లికబుల్ గా. నీకు TDS సంబంధం లేదు. నీకు ఇన్కమ్ ట్యాక్స్ వేరు, TDS వేరు. ఓకేనా? TDS అంటే నీకు ఈ పేరు మీద డబ్బులు కట్ చేసి ఉంటుంది. కానీ ఇంక ఈ ఫైలింగ్ చేసేటప్పుడు మాత్రం నీకు గ్రాస్ శాలరీ ఎంత అడుగుతాడు వాడు. నెట్ శాలరీ ఆడ చూపించాల్సిందేనా? నెట్ శాలరీ అంటే మనకు 4 క్వార్టర్స్ ఇచ్చారు. ఫస్ట్ 3 క్వార్టర్స్ లో దానికి సంబంధం లేదు, ఇచ్చిపెట్టి. దానికి క్వార్టర్ సంబంధం ఇచ్చిపెట్టేసాయి. దానికి సంబంధం లేదు. నీకు ఇయర్లీ మంత్లీ శాలరీ ఎంత వస్తుంది? మంత్లీ 16,000 అంటే డిడక్షన్ 1,600 కట్ అవుతుంది. అవునా? 1,600 కట్ అవుతుంది. 1,600 అదే 1,600 ఇంటూ 16,000 ఇంటూ 12 మంత్స్ శాలరీ కొట్టి స్టాండర్డ్ డిడక్షన్ 50,000 పెట్టాలి. వాడే గ్రాస్ ఇస్తాడు ఆడ. అవును. లేదు అక్కడ 1,90,000 అయిపోతుంది. అదే నేనేమనుకున్నా అంటే ఆడ ఎట్లా మనకు లయబిలిటీ అంతా రీఫండ్ కూడా చూపించింది కదా, అట్లా ఫైల్ చేసేస్తే అయిపోద్దని ఆధార్ ఓటీపీ ద్వారా ఫైల్ చేసి పడేసిన. అదే అన్న నేను ఏమంటున్నా నీకు. సరే మేము ఒక దగ్గర చదువుకోవాలి, ఎందుకు చేస్తాం ఇవన్నీ మేము?
ఎక్స్పీరియన్స్ కోసమే కదా, మీకు ఇచ్చిన ఆ. కొట్టేసినాం అనుకో, ఇప్పుడు ప్రాబ్లం నీకే అవుతుంది, ఇప్పుడు రివైజ్ చేసుకోవాలి దాన్ని. ఇప్పుడు ఆడ రీఫండ్ ఇయ్యడంటావు ఇట్లా ఫైల్ చేసినందుకు? నీకు నోటీస్ ఇస్తే చూసుకోరా, అది పోయింది ఏముంది, అక్కడ రాదు, ఇంత చేసే శాలరీకి ఇంత ఇట్లా ఫైల్ చేసిన పడతాడు వాడు. ఇప్పుడు నాకు గ్రాస్ 16 ఫామ్లో అట్లా ప్రీ ఫిల్డ్ అయింది కాబట్టి అట్నే ఫైల్ చేసినాం. ఇప్పుడు ఆడ రిఫండ్ అనేది ఆడ కంప్లీట్గా చూపిస్తుంది, ట్యాక్స్ కట్ అయింది. నాకు తెలియదు రిఫండ్ ఇక, రాదంటావా? అది నీ ఫైల్ చేయలేదు కాబట్టి నాకు తెలియదు అది. రాకపోతే రివైజ్ అంటే ఏం చేస్తారు, మళ్ళీ ఎడిట్ చేస్తావు నువ్వు? ఎడిట్ చేస్తుంది అట్లా రివైజ్లా? చేస్తుంది. సర్లే నేను చూస్తా, మరి ఒకసారి చూసి ఎడిట్ చేస్తే చేస్తా, లేకపోతే లేదు. ఒక 500 రూపాయలు పోతే పోయినాయి, ఎందుకన్నా, ఎందుకు రిస్క్ తీసుకుంటారు మీరు? నాకు వచ్చే అమౌంటే తక్కువ ఉంది, బయట ఇచ్చే అమౌంట్ ఉన్నది కాదన్నా, ఇప్పుడు ఫైలింగ్ చూసినా కదా, అట్లా అని నేనే చేసేసిన ఫోన్లో ఫైలింగ్. చూసినావు కరెక్టే, నువ్వు చెప్పినావు కరెక్టే, అంటే బాగానే ఉంటుంది. ఇప్పుడు నువ్వు టీచర్ కదా, నేను టీచర్ కాదు, నేను వచ్చి చెప్తే పిల్లలు వింటరా? అదే కరెక్టే. ఇప్పుడు నువ్వు నష్టపోయేది నువ్వే, నాదేం లేదు ఆడ, నువ్వు పోతే 5 రూపాయలు నాకేం లేదు ఆడ, నష్టపోయేది నువ్వే అక్కడ. మనకు డాటా అంతా తెలుసు కదా అని నేనే ఫైల్ చేసేసిన. డాటా అంటే ఏ ప్రొఫెషనల్ ఆ ప్రొఫెషనల్ చేయాలన్న, టీచింగ్ చేసి త్వరగా తింటరా? నాకు తెలియదు టీచింగ్ గురించి. ఇప్పుడు నువ్వే నష్టపోతావు, ఇయ్యాడా ఇస్తాడా లేకపోతే నోటీస్ ఇస్తాడా, అది నీ ఇష్టం, అది నాకు నువ్వే రిప్లై ఇచ్చుకోవాలి. నేను అనుకున్నా నువ్వు అన్నట్టే ఆడ గ్రాస్ చూపించాడు, నాకు ఆల్రెడీ తెలుసు, కానీ కాకపోతే గ్రాస్ ఎడిట్ చేయకపోతే ఎడిట్ కాలేదు, మనకు రిఫండ్ తీసుకుంది కానీ ఫైల్ చేసి పడేసిన. సరే ఆదో విషయం వస్తే నీది, లేకపోతే ఏముంది అనుకోరా, పోయింది ఏముంది. ఇప్పుడు మనకు నోటీస్ పంపిస్తారు కదా రిఫండ్ రాకపోతే. ఇక నాకు జరిగింది, రిఫండ్ వస్తే అదృష్టవంతుడు, రాలేదు అనుకో, నన్ను రివైజ్ చేసుకో, సాలరీ ఎంతనో చేసుకోవాలి దానికి. మళ్ళీ రివైజ్ చేయాలి నేను? అవును. సర్లే చూస్తా. మీరు ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారా? నేను హైదరాబాద్లో చేస్తున్నా, హైదరాబాద్ బ్రాంచ్ ఓపెన్ చేసుకుని అక్కడ చేసుకుంటున్నా, కానీ వాట్సాప్లో పెట్టి వెళ్ళినారు. వెళ్ళినారేనా? సరే నేను చూస్తా, ఒకవేళ ఎడిట్ కాకపోతే నీకు ఫోన్ చేస్తాను మళ్ళీ. అది కాదు అది, సరేలే.